హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి తిమోతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును బట్టి నన్ను వెంబడించితివి. దేవునికి స్తోత్రం. అయితే దేవుని వాక్కు ఒక మనిషి జీవితాన్ని, ఆలోచనలను ఎంతగా మార్చివేయగలదంటే వారి దృష్టిలో సువార్త విషయంలో ఎటువంటి పరిస్థితిలో ముందుకు అడుగు వేయుటకు వారు లక్ష్యం కలిగి ఉంటారు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము కలిగించును. క్రొత్త నిబంధన వాక్యమును బట్టి ఇది మరింత సత్యం. దేవుని ప్రజలు పూర్ణముగా సిద్ధపడి ఉండుటయు, నీతి యందు శిక్ష చేయుటయు ప్రయోజనకరంగా ఉన్నవి. వాక్యమూలంగా ఎదుగుటకు వాక్కు ఆధారంగా మనలను మనం సరిదిద్దుకోవాలి. నీతియుక్తమైన వాక్కు మనలను సరిదిద్దుతుంది. ప్రతి సత్కార్యానికి దేవుని వాక్కు మనలను సిద్ధపరుస్తుంది. లేఖనములను పఠించుట ద్వారా దేవునిని మరింత ప్రయోజనకరంగా సేవించగలిగేలా ఎదుగుటకు దేవుని వాక్కు దోహదపడుతుంది. దేవుని వాక్యం మన హృదయాల్లో మరింత లోతుగా పనిచేయాలి. దేవుని వాగ్దానాలపైన మనము ఆధారపడి ముందుకు సాగుదామని కోరుకుందుముగాక. స్తుతియాగం అర్పించి ప్రభుని గణపరుద్దాం. కరుణాహస్తముతో సహాయం చేయి దేవా యేసయానికి స్తోత్రం. కాళ్లను కుంటితనము నుండి బాగు చేయు దేవా యేసయానికి స్తోత్రం. కాళ్లను జింక కాళ్ల వలె చేయు దేవా యేసయానికి స్తోత్రం. కరుణా కటాక్షములను కిరీటంగా ఉంచే దేవా యేసయానికి స్తోత్రం. కరుణాధారమైన దేవా యేసయానికి స్తోత్రం. కృపగల దేవా యేసయానికి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతిని స్తుతించుటకు కృప చూపిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మరింత సద్భక్తితో బ్రతికనుద్దేశించి వారు సన్నద్ధులై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దేవాన్ని సహాయం అందించుము. దేవానికి స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడ, మహోన్నతుడ, మహాగణుడ, ఆత్మబలముతో నింపి బలపరచుము. దేవానికి స్తోత్రం. నీ వాక్యముతో నీతి యందు శిక్షణ దయచేయము. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా నా తండ్రి రక్షణార్థమైన జ్ఞానం కలిగించుము. నీ వాగ్దానమును ఆశ్రయించుటకు, నీ మాట మీద నా ప్రభువా మేము నమ్మకించుటకు నీ కృప దయచేయము. అంత్యదినములలో అపాయకరమైన కాలములలో ఉన్నాం. దేవానికి స్తోత్రం. మనుషులు కృతజ్ఞత లేని వారు, పైకి భక్తి గల వారై దేవుని శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నారు. అటువంటి వారి మధ్యలో నీ ప్రజలు వారి భక్తిని, నీతిని కాపాడుకొనుటకు కృప చూపుము. దేవా, సత్యం విషయంలో అనుభవ జ్ఞానం లేని వారు, విశ్వాసములో భ్రష్టులై సత్యమును ఎదిరించేవారు కలరు. దేవా, నీ ప్రజల హృదయాల్లో మరింత లోతుగా నీ వాక్కును కలిగి సత్యము కొరకు నిలబడే విధంగా కృపచూపుము. ఆధ్యాత్మిక జ్ఞానముతో నింపి ఆత్మలో బలపరచుము. దేవానికి స్తోత్రం. ఎటువంటి పరిస్థితిలోనైనా సిద్ధపాటు కలిగి ఉండుటకు సర్వోన్నత నీ శక్తిని ప్రజలను కమ్ముకునుగాక. యేసు నామములో ప్రార్థి